ఇప్పుడున్న సమాజంలో ఆలోచన ఎలా ఉందంటే, మెడలో వేసుకుంటేనే భర్త మీద ప్రేమున్నట్టా, మెట్టెలు పెట్టుకుంటేనే భర్త మీద ప్రేమున్నట్టా? పొంగలి మంచి వాసన చేస్తాం. ఆ వాసన చూస్తే సరిపోలా? తింటం ఎందుకు? కాదు. ఆ పిజ్జానో ఏదో తింటారు బర్గర్‌లో. అది తింటం ఎందుకు? దాన్ని చూసి వాసన చూస్తే సరిపోలా? అట్లాగే పిల్లలు అసలు చదువుకుంటున్నారు గానీ దాని అర్థాలు ఏమిటో వాళ్ళకసలు తెలియట్లా. అది మాబోటి వాళ్ళంటే గయ్యన పడతారు అంతేగా. ఇక్కడికొచ్చిన వాళ్ళని నేను మాట్లాడనేమి వెనకాలే వెళ్ళి ముందు జుట్టు ముడేస్తా ఎనకాల. నిజం. అసలు మనకు సైన్స్ కూడా అదే చెప్తుందండి. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతారనుకోండి, హ్మ్. అక్కడికెళ్ళి అందరూ చూస్తారు, బాధపడతారు, ఏడుస్తారు. వ శవాన్ని తీసుకెళ్ళంగానే ఇల్లు వాకిళ్ళు ఎందుకు కడుక్కుంటారండి? ఎందుకు? నీట్‌గా కలకంటి కంట నీరొదిన అని మనకి ఒక సామెత ఉంది. ఆ కంటి నీరు ఎప్పుడైతే ఆ ఇంట్లో పడుతుందో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందట. సైన్స్ అది. అందుకని గబగబా తెయంగానే మరి ఎంతోమంది ఏడుస్తారు. అదంతా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసుకుంటారు. హ్మ్. అది తెలుసుకోవట్లా.